జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా తెలుసు, మొన్ననే మన కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ జిఎస్టీలను అయితే తగ్గించేసింది. ఒక లగ్జరీ ఉత్పత్తులు, అదేవిధంగా పొగాకు ఉత్పత్తుల మీద తప్పించి దాదాపుగా అన్ని రకాల వస్తువులపైన ఈ జిఎస్టీని అయితే తగ్గించేశారు. అంటే మన దేశంలో 90% వస్తువుల ధరలు అమాంతంగా తగ్గిపోనున్నాయన్నమాట. అయితే ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ తగ్గించేటువంటి ధరలు అమల్లోకి రానున్నాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ చరిత్రలో ఈ విధంగా అన్ని వస్తువుల ధరలను తగ్గించడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా 10% కంటే ఎక్కువగా ఈ ట్యాక్స్లను తగ్గించడం అంటే మామూలు మాటలు కాదు కదా. అందుకు కలేజా ఉండాలా, మన దేశ ప్రజల మీద నమ్మకం ఉండాలా, మన పాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండాలా. అవునా కాదా? అవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టే ఇప్పుడు ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి పన్నులను పెద్ద ఎత్తున తగ్గించేశారు. తద్వారా సాధారణ ప్రజానికానికి అన్ని ఉత్పత్తులను అందుబాటులోకి ఉండేటట్టు చేయగలుగుతున్నారన్నమాట. సరే, ఉదాహరణకు ఈ చిన్న చిన్న కార్లు ఉంటాయి కదా. అంటే చిన్న కార్లు అంటే మీరు ఏమైనా పిల్లలు ఆడుకునే బొమ్మ కార్లు అనుకుంటారేమో. కాదు, అంటే ఒక 10 లక్షల లోపల ఉండేటి, ఒక 10 లక్షల లోపల ఉండేటి అటా కార్లు అన్నమాట. ఒక్కొక్క కారు మీద కనీసం 70,000 నుంచి 2 లక్షల వరకు ధరలు అయితే తగ్గిపోయినాయి. దీని మూలంగా మధ్యతరగతి ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు, అదేవిధంగా ముందుకు వస్తున్నారు. దీని మూలంగా ఇప్పటి వరకు నెలకు మన దేశంలో 1,00,000 కార్లు అమ్ముడవుతూ ఉంటే ఇక నుంచి ఆ సంఖ్య 2 పెరిగి 2 లక్షల కార్లు అమ్ముడుపోనున్నాయి. దీని మూలంగా కార్ల తయారీదారులకు లాభమే, అవునా కాదా? అదేవిధంగా తక్కువ ధరలో కార్లు దొరుకుతాయి కాబట్టి సాధారణ ప్రజలకు కూడా లాభమే, అలాగే ప్రభుత్వాలకు కూడా లాభమే. దీని మూలంగా మన దేశంలో డబ్బు 365 రోజుల పాటు రొటేట్ అవుతానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఏ దేశంలో అయితే డబ్బు ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ ఉంటుందో ఆ దేశంలోనే ఉద్యోగాల కల్పన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిశ్రమలన్నీ కూడా ఏర్పడతాయి, లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వస్తాయి. అవునా కాదా? అమెరికాలో ఈ విధంగా డబ్బు విపరీతంగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే డొనాల్డ్ ట్రంప్, ఎవరా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్, ఆ ధైర్యంతోనే ప్రపంచ దేశాలపైన పన్నులన్నింటినీ కూడా వేశాడు. కానీ జపాన్లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండటంతోనే జపాన్ పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగళ అక్కడగానే నెట్టున్నదన్నమాట. సరే, ప్రస్తుతం మన దేశంలో తగ్గించేటువంటి, అదేవిధంగా మినహాయించినటువంటి ఈ జిఎస్టీల మూలంగా చిన్న పిల్లలు తాగే పాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి కార్ల వరకు అన్ని ఉత్పత్తుల ధరలు అయితే తగ్గిపోయినాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఆయా ఉత్పత్తుల ధరలు అయితే తగ్గించాయి, పెద్ద ఎత్తున ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. కానీ కొన్ని సంస్థలు మాత్రం తమ ఉత్పత్తుల ధరలను ఇంకా తగ్గించడంలే. చూడండి, దేంతో కొట్టాలని ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక వస్తువు ధర 10 రూపాయలు అనుకుందాం, ఏది దాని మీద ఉండేటటువంటి పన్నులతో కలిపి. ఇప్పుడు ఆ పన్ను శాతం తగ్గించినప్పుడు నువ్వు ధర కూడా తగ్గియాలి కదా. ఆ విధంగా తగ్గకుండా దీన్ని 10 రూపాయలు అట్టే అమ్మేదాన్ని కంటిన్యూ చేస్తారనమాట. అంటే ఏంది, వాళ్ళకి ఎవడైతే ఆ వస్తువును తయారు చేస్తాడో ఆ ఉత్పత్తిదారుడికి మరింత లాభము, పేదవాళ్లకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు వాళ్ళకు వచ్చే లాభం ఏంది. దానివల్ల అర్థమవుతుంది మీకు, తమ ఉత్పత్తుల ధరలను తగ్గించే విషయంలో ఎటువంటి నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోవడంలే, దొంగముండా కొడుకులు. ఈ విధంగా ధరలు తగ్గించని ఉత్పత్తుల సంఖ్య దాదాపుగా 50% వరకు ఉండాలి. అంటే మన దేశంలో సగం కంపెనీలు తమ ఉత్పత్తుల మీద ధరలను అయితే తగ్గించడం లే. కొన్ని కంపెనీలు అయితే అసలు ధరలను తగ్గించే ఆలోచన కూడా చేయడం లే. ఎందుకంటే ఆశ ఇంకా కావాలి లాభం, ఇంకా కావాలి లాభం. అంటే ప్రజలను సంక్రాంతికి పోవాలా? ఏం చేయాలి ప్రజలంతా కూడా? ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇంత చేస్తుందంటే ఎవరి కోసం? దేశ ప్రజల కోసమే కదా. అట్ట కాకుండా నేను ధరలు తగ్గించాలంటే ఏం జరుగుతుంది? చూడండి ఏం జరుగుతుందో చెప్తా. కొన్ని రకాల ఉత్పత్తులకు చెందినటువంటి సంస్థలు ఒక రింగ్ లాగా మారిపోయి, అంటే సిండికేట్ అంటారు చూడు, ఏది పుష్ప సినిమాలో సిండికేట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు, ఒక డైలాగ్ అంతా వాళ్ళంతా యూనియన్ లాగా ఏర్పడి ఆ విధంగా ఒక రింగ్ లాగా మారిపోయి తమ ఉత్పత్తుల ధరలను తగ్గించకుండా నాటకాలు దొబ్బుతారు. అంటే ఒక మాఫియా లాగా తయారవుతున్నారన్నమాట. దీంతో ఈ విషయాన్ని త్వరగానే గ్రహించినటువంటి మన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదే మన దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రతి వస్తువుకు సంబంధించినటువంటి ధరల మీద నిఘా పెట్టడం. దృష్టి పెడతారు.
ఇందుకోసం స్వయంగా నిర్మలా సీతారామన్ గారే రంగంలో దిగినారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని టీంలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక్కొక్క టీంను ఏర్పాటు చేస్తారనమాట. ఉదాహరణకు ఇక ఈ వాషింగ్ మిషన్లు ఉంటాయనుకోండి, వాటి ధరలకు సంబంధించి వాటిని పర్యవేక్షించడానికి ఒక టీము, అలాగే టీవీల ధరలను ఈ మానిటరింగ్ చేయడానికి ఒక టీము, అదేవిధంగా పాల ఉత్పత్తుల ధరలను మానిటర్ చేయడానికి ఒక టీము, మొబైల్ ఫోన్ల ధరలను మానిటర్ చేయడానికి మరొక టీము. ఈ విధంగా ప్రతి ఉత్పత్తికి సంబంధించినటువంటి ధరలను మానిటరింగ్ చేయడానికి ఒక్కొక్క టీంలు ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త ధరలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఇక అప్పటికి ఆయా సంస్థలో ధరలు తగ్గించాయా లేదా, లేకపోతే ఎందుకు తగ్గించలేదు, వాటికి గల కారణాలు తెలుసుకొని ఒకవేళ గనక ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఆయా కంపెనీలు కనుక తమ ఉత్పత్తులపైన ఈ ధరలు తగ్గించకపోతే వాటిపైన పెద్ద ఎత్తున ఈ ఫైన్లు కూడా వేయనున్నారన్నమాట. అంతేకాకుండా ఆయా సంస్థలను బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టున్నారు. అంటే ఇంక వాళ్ళ పని కసక్కంతే, ఇంకా ఏం మాటే లేంగా అడిగి ఎత్తిపోయినట్టే. మొత్తంగా అయితే ఆయా సంస్థలకు తాటైతే తీనున్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పటికే ఈ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది విషయం అర్థమవుతుందా? అంటే చూడండి, ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయం సరిగ్గా అమలవుతుందా లేదా అనే దానికి కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి టీంలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా దుమ్ము దులుపుతుంది మోడీ ప్రభుత్వం. అది మోడీ ప్రభుత్వం అంటే మనం వేసిన ఓటు ఏదా, మోడీ గారిని చూసి ఆయన నమ్మి ఆయన మీద నమ్మకం పెట్టుకొని మనం వేసిన ఓటు అదైతే వృధా కాదు. ఇది నా నమ్మకం, మీ నమ్మకం కూడా అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎట్లా న్యూసా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.